హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ అయితే చాలా థింగ్స్ ఉండబోతున్నాయి మన వ్లాగ్లో. ఇది ఆల్మోస్ట్ 1.5-2 years బ్యాక్ అనుకోండి, బట్ ఇట్స్ ఓకే. నేను ఎడిట్ చేయాలి, అట్లా వేరే వేరే వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేయడం అయిపోయింది. ఇది ఒక బ్యూటిఫుల్ నేచర్ వ్లాగ్ యాజ్ వెల్. చాలా థింగ్స్ ఇందులో కవర్ అయి ఉన్నాయన్నమాట. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ఈ వీడియో ఫుల్ మొత్తం చూసేయండి. మీకు ఈ కంటెంట్ అంతా బాగా నచ్చుతుంది అని చెప్పి. అంటే ఇందులో ఏదో స్పెసిఫిక్గా ఏదో యూస్ఫుల్ అయ్యేదైతే ఏం కాదు, జస్ట్ ఆ వీక్ మొత్తం మేము కొన్ని థింగ్స్ చేసిన వీడియో అనమాట, జస్ట్ ఫర్ అవర్ మెమొరీ. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ వాచ్ ఇట్. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో లుక్, ఇక్కడ ఏంటి అంటే ఆ రోజు వీళ్ళ ఇండిపెండెన్స్ డే ఉంటుంది కదా, ఆ రోజు మేము June 4th అనుకుంటా సంథింగ్. ఆ రోజు ఫైర్ వర్క్స్ ఉంటాయి. సో మేము మిడ్ నైట్ ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్తున్నాము. అక్కడ కొంచెం చీకటి ఉంటుంది, ఫైర్ వర్క్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. లైక్ కాలనీస్ లో ఫైర్ వర్క్స్ జరుగుతున్నప్పుడు మేము వెళ్ళామన్నమాట. ఆ మూమెంట్ ని క్యాప్చర్ చేయడానికి, ఫైర్ వర్క్స్, ఆ మూమెంట్ క్యాప్చర్ చేయడానికి. చిన్నప్పుడు మా బంగారు తల్లి ఫైర్ వర్క్స్ ఇప్పటికీ కొంచెం భయపడుతుంది. ఫైర్ వర్క్స్ లుక్ చూడు, ఫైర్ వర్క్స్ వచ్చేసాయి. సో నెక్స్ట్ కూడా వస్తుంది చూడండి అదే విధంగా. ఆ రోజు ముందు కూర్చున్నాం అనమాట. నైట్ టైమే కదా, జనరల్గా బేబీస్ని ముందు కూర్చోబెట్టుకోవద్దు, బట్ నైట్ టైం ఇంట్లో లైక్ మా లోకల్ కాలనీలోనే కాబట్టి చిన్నప్పుడు ఇంకెక్కువ భయపడి ఏడుస్తుండే. మమ్మీ ఎత్తుకో అని ఏడుస్తుండే అనమాట. అది ఇక్కడ జరుగుతుంది. ఫైర్ వర్క్స్ అది ఇది ఆ రోజు. ఇంకా అదే నాకు తెలిసి అదే టైంలో అనుకుంటా, రీసెంట్ కాకుండా అంతకుముందు. వి క్యాప్చర్డ్ దట్ మూమెంట్. అంటే స్పెషాలిటీ ఇంకా చాలా లైక్ వ్యూలో ఫైర్ వర్క్స్ అన్ని షోస్ వేస్తారు. అది చందమామ కాదు నాన్న, వీధి లైట్స్. ఇట్స్ నాట్ మూన్, లైట్. ఇప్పుడు మళ్ళీ ఫైర్ వర్క్స్ వస్తాయి. వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ మూమెంట్ అనమాట. లుక్, సో జస్ట్ వి క్యాప్చర్డ్ దట్. చిన్న మెమరీ లాగా ఉండాలి. తన నైట్ టైం చిన్నప్పుడు బయటకు తీసుకెళ్ళి ఫైర్ వర్క్స్ చేయించాము అని తనకు తెలుస్తుంది కదా. అంటే మన జనరేషన్, ఇప్పుడు జనరేషన్ ప్రతిదీ మెమోరీస్ అండి. లైక్ మనం కూడా చిన్నప్పుడు మన పేరెంట్స్ ఎందుకు మనకు కొన్ని థింగ్స్ క్యాప్చర్ చేయడానికి, అప్పుడు అన్ని ఎలక్ట్రానిక్స్ అవి లేవు కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు అన్ని ఉన్నాయి. వీళ్ళు ఇంకా మనల్ని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని నాకు తెలుసు. అందుకే కొన్ని చేస్తుంది. ఫైర్ వర్క్స్. దెన్ ఎంటర్ ఇన్ టు ద పార్క్. అది డే టైంలో మేము పార్క్కి వెళ్ళి ఉండే. యాక్చువల్గా ఫస్ట్ ఇది పెట్టి తర్వాత నైట్ అది పెట్టాలి, బట్ ఇట్స్ ఓకే. అట్లా నేను కాపీ చేసి ఉండే, అట్లనే ఎడిట్ చేసేసిన. అదే రోజు మార్నింగ్ హాలిడే కదా, సో మార్నింగ్ టైం జస్ట్ ఒక పార్క్కి వెళ్ళాము. అదే రోజు ఈ పార్క్ వెళ్ళకంటే ముందు మేము ఒక చోటుకి వెళ్ళినాము. అది కూడా ఈ వీడియోలోనే వస్తుంది. ఇందాక మీరు వీడియో చూసి ఉంటారు. గేమ్కి అనమాట. గేమ్ వెళ్ళినాం చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు డక్స్ ఇవన్నీ చూపిద్దామని చెప్పి చూపిస్తాను. ఏముంది, డక్స్ ఉన్నాయి అక్కడ. మా బంగారు తల్లి డక్స్ దగ్గరికి వాటర్లోకి వెళ్ళిపోతుంది. నేను అరుస్తూ ఉన్నా. అది అనమాట వీడియో. నెక్స్ట్ కంటిన్యూగా లైవ్ చూడండి. సో ఇలాంటి నేచర్ చూస్తే అలానే ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, చిన్న పాండ్ లాగా ఉంది, బట్ అక్కడ డక్స్, గ్రీనరీ, లైక్ బిగ్ ట్రీస్ వాటర్లో ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ రోడ్ వే ఉంది, సిట్టింగ్ ఏరియా ఉంది. చూడండి డక్స్ ఎంత బాగా రిలాక్స్ అవుతున్నాయో, మస్తు బ్యూటిఫుల్గా ఉండే. సో మీలో ఎంతమందికి ఇట్లా బ్యూటిఫుల్ నేచర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఆబ్వియస్ థింగ్ అది. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఒకసారి వెళ్ళినాం మేము. ఇది
కొంచెం దూరమే, మరీ దగ్గర ఏం కాదు. ఎప్పుడైనా ఇంకా కుదిరినప్పుడు వెళ్దామంటే ఎప్పుడు కుదరలేదు, వెళ్ళలేదు. ఇది ఆల్మోస్ట్ సమ్మర్ జూన్ ఆ టైంలో అనమాట. జూన్ అంటే సమ్మరే, ఇంకా అందుకే సమ్మర్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఫైర్ వర్క్స్. సో ఇలా ఒకసారి నేచర్ మొత్తం కవర్ చేద్దామని వీడియో అయితే ఇలా తీస్తున్నాను. ఆ రోజు ఫైర్ వర్క్స్ ఆల్మోస్ట్ అప్పటికే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ తర్వాత లైక్ బేబీస్ ప్లే ఏరియాకి కూడా వెళ్ళామన్నమాట. నెక్స్ట్ ఉయ్యాల, జంపాల, స్వింగ్స్ ఆల్ స్లైడ్స్ అన్నీ ఉంటాయి కదా, అది రొటీన్. ఇది ఎక్కడైనా ఉంటుంది అనమాట. ఇక్కడ బేబీస్ అందరు ఎట్లా ఆడుకుంటున్నావు, నువ్వు ఎట్లా ఆడుకుంటున్నావు, నువ్వు చూస్తున్నావా, అసలు అబ్జర్వ్ చేస్తున్నావా? ఫ్రెండ్స్ని చూడు, మీ ఫ్రెండ్స్ అందరు ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడు. నీలాగా ఎవరన్నా ఆడుకుంటున్నారా? అట్లా మట్టిలో ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్ రన్నింగ్ చేస్తున్నారు కదా, నువ్వు కూడా రన్నింగ్ చేసి ఆడుకోవాలి కదా. లుక్ ఎట్ బ్యాక్, చూడు మీ ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారు, నువ్వే మట్టిలో ఆడుతున్నావు. నీకు అర్థమవుతుందా? బేటా ఫ్రెండ్స్ చూడు ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. అది చూడు బేబీ దాని మీద పెడితే కింద పడతాను, 2 హ్యాండ్స్ పట్టుకుంటుంది పాప. ఎవరన్నా అట్లా ఆడుతున్నారా నీలాగా? మమ్మీ చాలా బాగుంది. 10 నిమిషాలు ఇక్కడికి రావచ్చు. యాక్చువల్గా వాక్ చేయాలి రోజు, వచ్చి ఒక రౌండ్ చేస్తే అగాళ్ళు చేసి చూడండి. ఇద్దరు అమ్మ, మమ్మీ, డాటర్. హలో అమ్ము, అమ్మీ, గుడ్ గుడ్. ఏం కాదు. ఎస్, గుడ్ జాబ్ మమ్మా, గుడ్ జాబ్ మమ్మా, యూ డిడ్ గుడ్ జాబ్. ఎస్ ఎస్, లైక్ దట్ మమ్ములు. చక్ చక్ చక్. కేర్ఫుల్ కేర్ఫుల్. దానికంటే ఇది బాగుంది. సో మేమైతే గేమ్ షోకి వచ్చామన్నమాట. ఇందులో అన్నీ ఉన్నాయి. డ్రింక్ చేసే వాళ్ళు డ్రింక్ చేయొచ్చు, తినే వాళ్ళు తినొచ్చు. లాట్ ఆఫ్ గేమ్స్ అనమాట, ఇండోర్ గేమ్స్. మేమైతే బౌలింగ్కి వెళ్ళాము. అది $40కి సంథింగ్ ఎన్నో బాల్స్ అని ఇస్తారు, అట్లా ఉంటుంది. అది తీసుకొని మేమైతే ఒక 1-2 అవర్స్ అయితే బాగానే ఎంజాయ్ చేసినాం. అది బంగారు తల్లి కూడా వేసింది అనమాట. ఫస్ట్ టైం నేనైతే అంటే ఇండియాలో ఉన్నప్పుడు ఒకసారి చూసాను, బట్ ఇక్కడ యూఎస్లో ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. ఇలా స్క్రీన్స్ ఉంటాయి, ఇక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మన ఇద్దరం ఉంటే ఇక్కడ టూ స్క్రీన్స్ పైన మన స్కోర్ పడుతుంటుంది అట్లా అనమాట. చాలా ఇక్కడ కూడా ఫుడ్ తెచ్చుకొని కూడా తినొచ్చు. మంచి ఎంటర్టైన్ అవుతారు చాలామంది. న్యూ ఇయర్స్ అప్పుడు ఎవ్రీ వీకెండ్ కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. చాలా ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట.
లుక్ చూస్తున్నారు కదా, ఇక్కడ సిట్టింగ్ వైన్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. కొంచెం ఇక్కడ కాస్ట్లీ అనుకోవచ్చు ఇక్కడ డ్రింక్ చేస్తే, అందుకే చాలామంది ఏదో పార్టీస్కి అట్లా వచ్చినప్పుడే డ్రింక్ చేస్తారు, తర్వాత ఇంట్లోనే తాగుతారు మోస్ట్లీ. ఇక్కడ జస్ట్ నాకు ఇంటీరియర్ నచ్చింది అనమాట, డిజైన్ లైట్స్, అందుకే అక్కడ తీస్తున్నాను నేను డిజైన్ అది. సో అక్కడ మనం గేమ్కి వెళ్తే షూస్ కూడా వాళ్ళే ఇస్తారు. షూస్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, మస్తు మంచిగా అనిపించినాయి, అందుకే ఒకసారి ఎప్పటికీ గుర్తుంటుంది అని చెప్పేసి ఇట్లా వీడియో తీసుకున్నాను అనమాట. కలర్స్ షూస్ ఇచ్చారు నాన్న ఆ రోజు వాళ్ళు, చిన్న ఉన్నావు అప్పుడు. సో మేము బౌలింగ్ వేసామన్నమాట, అది జస్ట్ క్లిప్ వీడియో తీసాము. ఇఫ్ ఇన్ కేస్ మేము రివీల్ అయినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ షో ఎవ్రీథింగ్. చాలా బాగా అనిపించింది ఆ రోజు, చాలా రోజుల తర్వాత వెళ్ళాము. యా, మేము ఫుడ్ అక్కడ ఏం తీసుకోలేదు, జస్ట్ ఆడేసి పార్క్ ఇది ఆడిన తర్వాత మేము పార్క్కి వెళ్ళామన్నమాట ఆ రోజు. నేను ఇందాక చెప్పాను కదా, ఈ వీడియోలో చాలా థింగ్స్ కవర్ చేస్తాము. 1 వీక్ ఏం కాదు, 1 డేలోనే అదే రోజు మొత్తం డే వ్లాగ్ అనమాట. జస్ట్ ఇక్కడే చెక్ఇట్ చెక్అవుట్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి చూపిస్తుండే నేను అక్కడ. లైక్ పబ్ టైప్ కూడా అనుకుంటా మేబీ, కాబట్టి ఈవినింగ్ అయితే క్లోజ్ అయిపోతుంది. లైటింగ్స్ ఇవన్నీ బాగున్నాయి. బౌలింగ్కి అయితే వెళ్ళాం మేము. చాలా గేమ్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ బౌలింగ్, బట్ బౌలింగ్కి చాలా క్రేజ్ ఉందన్నమాట. ఈవెంట్ చెక్ ఇన్ అని ఇక్కడ ఉంది కదా, చెక్అవుట్ కూడా ఇక్కడే చేసుకోవాలి. మనం వచ్చేటప్పుడు షూస్ మనకే కాదు, వాళ్ళకి ఇచ్చేసి రావాలన్నమాట. సో ఇలా ఇది 2022 జూన్ అనమాట. ఆ రోజు ఇది ఇలా జరిగింది, నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఇన్ని చేసాం కదా, ఆబ్వియస్గా డే గుర్తుండకపోతే ఉంటుంది. అందులో బౌలింగ్ కూడా ఫస్ట్ అనుకోండి, లాస్ట్ అనుకోండి, ఇప్పటి వరకు అయితే అదే ఫస్ట్ టైం వెళ్ళింది, లాస్ట్. అండ్ ఈ పార్క్ కూడా మంచిగా అనిపించింది. ఇది ఈ వీడియో. ఇంకా కొన్ని క్లిప్స్ ఉన్నాయి, లైక్ యూనో ఫైర్ వర్క్స్ అవన్నీ అయితే ఉన్నాయి, అవన్నీ నేను యాడ్ చేస్తాను. ఈ వీడియో మీరు చూస్తే మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుందని అనుకుంటున్నాను. యాక్చువల్గా కొన్ని షార్ట్స్ అయితే ఎప్పుడో పోస్ట్ చేశాను, మీరు మన ఛానల్ విజిట్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తాయి. ఇంకా మోస్ట్లీ వీళ్ళు ఇక్కడ హాలిడే ఉంటే చేసేదే వీకెండ్ ఇవన్నీ ఇవే చేస్తారనమాట. వాక్ చేస్తారు, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నాకు ఈ లైట్స్ నచ్చి నేను పిక్స్ తీసాను లోపల. సో ఇది అనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిటితల్లి అఫీషియల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, మన వీడియో ఎక్కడికో చేరుతుంది. చెప్పు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు, ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చెప్పు మరి, షేర్, లైక్ ప్లీజ్, బాయ్.